ఎన్నికల్లో దశలు మారే కొద్దీ హీట్ పెరుగుతుంది. అందులో మోడీ మాటల ఘాటు రాజకీయ మంటను మరింత రాజేస్తున్నాయి. మొన్నటి వరకు మతంపై మాట్లాడడానికి వెనకా ముందాడిన మోడీ ఈసారి మాత్రం గొంతు పెంచారు. రాజస్థాన్ నుండి తెలంగాణ వరకు మైనార్టీలను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకలా? తాను బతికుండగా ఓబీసీ రిజర్వేషన్ ముస్లింలకు ఇవ్వనని మోడీ అనడం వెనుక అర్థమేంటి? ముస్లిం క్రిస్టియన్లు మోడీ వ్యాఖ్యలను ఎలా తీసుకోబోతున్నారు? ముస్లిం క్రిస్టియన్ ఓట్లు బీజేపీకి దూరం అవుతాయా? ఈసారి ముస్లిం ఓటింగ్ ఎలా ఉండబోతుంది? లెట్స్ ఫోకస్. మోదీ మాటల్లో మార్పులొచ్చాయా? మూడోసారి గెలుపు ధీమా ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందా? ముస్లింలపై చేస్తున్న బహిరంగ కామెంట్లకు అర్థమేంటి? ముస్లిం ఓట్లు అవసరం లేదనా? మరింకేదైనా మతలబుందా? ఏమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మోదీ చేస్తున్న వ్యాఖ్యలు చాలా సందేహాలను రేపుతున్నాయి. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కేస్తామనే ధోరణిలో ప్రచారాలు కొనసాగుతున్నాయి. పెద్దగా ఎలక్షన్ స్ట్రాటజీలు లేకుండా మోదీ మంత్రం పనిచేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు బీజేపీ వర్గాలు. అంతవరకు ఓకే గాని ఈ మధ్య మోదీ మాటలు హద్దులు దాటుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మొన్నటికి మొన్న రాజస్థాన్లో ముస్లింలకు ఆస్తులు వెళ్లిపోతాయనే వ్యాఖ్యల నుండి నిన్న ముస్లింలకు రిజర్వేషన్లు నియంత్రిస్తామనే కామెంట్ల వరకు మోదీ ముస్లింలపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయని అంతా అనుకున్నారు. ఇంతకీ ఈ మాటల వెనుక మతలబేంటో అర్థం కావట్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం ఇదివరకు ఎన్నడూ లేనంత ఆసక్తికరంగా ఉండటంలో సందేహం లేదు. కీలకమైన ఈ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే 2 దశలు పూర్తి కాగా చివరి దశకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగులున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రధాన కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు బీజేపీకి ఉన్న అతి పెద్ద ఆస్తి ప్రధాని నరేంద్ర మోదీ. గత 5.5 పార్టీ విజయ రహస్యం మోదీ సాధించిన మాస్ అపీల్ పైనే ఆధారపడి ఉందని నివేదికలు చెప్తున్నాయి. ప్రధాని మోదీ వ్యక్తిగత రాజకీయ పాపులారిటీతో బీజేపీ పార్టీ వరుసగా 2 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రమెక్కి పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు హ్యాట్రిక్ కొడతామంటూ తహతహలాడుతోంది. అయితే మోదీ వివాదాస్పద వ్యాఖ్యల తరువాత 2024 ఎన్నికల్లో మైనార్టీల ఓటు ఎటువైపు వెళుతుందో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. గత 10 ఏళ్లలో మతపరమైన, భాషాపరమైన మైనార్టీలు అధికార బీజేపీ పార్టీ నుండి శత్రుత్వాన్ని ఎదుర్కొన్నారన్నది కనిపిస్తోన్న వాస్తవం. దీనికి తోడు ఇటీవల మోదీ వ్యాఖ్యలు దానికి ఆజ్యం పోస్తున్నాయి. అయితే బీజేపీ ముస్లింల పట్ల కొన్ని తాత్కాలిక ప్రతిపాదనలు చేయకపోలేదు. మధ్య భారతదేశంలో పస్మాండ ముస్లింలు, కేరళలోని క్రైస్తవులు, పంజాబ్లోని సిక్కులు, తమిళులు ఈ కోవలో ఉన్నారు. కానీ ఇక్కడ బీజేపీకి ఎంత స్థిరత్వం ఉన్నదనేది ఇప్పుడు కనిపిస్తోన్న డౌట్. మోదీ గ్యారంటీకి చాలా దూరంగా ఉన్న ఒక ప్రశ్న. మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విక్టరీ కోసం వేసిన ఎత్తులు ప్రముఖమైన అంశం రామమందిర నిర్మాణం. జనవరిలో దేశవ్యాప్తంగా గొప్ప వేడుకతో ఎన్నికల ఏడాది 2024కు స్వాగతం పలికింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అప్పటి వరకు పెద్దగా కనిపించని ఆలయ రాజకీయాలు దాంతో జోరందుకున్నాయి. ఇది బీజేపీ హిందుత్వ రాజకీయాలకు మరింత ఊపు, ఉత్సాహం కూడా ఇచ్చింది. దశాబ్దాలుగా నలుగుతోన్న దేవాలయాల కేసుల్లో కోర్టులు కూడా యుద్ధ ప్రాతిపదికన తీర్పులిచ్చేశాయి. జ్ఞాన్వాపి మసీదు లోపల హిందూ పూజలు పునఃప్రారంభమయ్యాయి. కాశీ, మధుర కేసులతో పాటు మరిన్ని దేవాలయ సమస్యలకు దిక్సూచి దొరికింది. సాంస్కృతిక పునరుజ్జీవం సాధారణ శబ్దంగా మారింది. ఈ హిందూ ప్రచారం విపక్షాల కులగణన డిమాండ్కు చెక్ పెట్టిందని బీజేపీ భావిస్తోంది. హిందూ ఓటర్లలో మందిర్ మోదీ వ్యక్తిగత విశ్వసనీయత కూడా మరింతగా పెరిగింది. అందులో సీఏఏ, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు కూడా ప్రభావం చూపాయి. ఇప్పుడు అదే ఊపులో మోదీ మాటలకు పదును పెట్టారా అనిపిస్తోంది.
బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ దాడి చేస్తుంటే, మతం ప్రాతిపదికన ముస్లింలకు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల కోటాలను ఇవ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ వేదికపై తేల్చి చెప్పారు. అది ఎంత ఘాటుగా అంటే తాను బతుకున్నంత వరకు అది జరగదని కుండబద్దలు కొట్టారు. అయితే దీని వెనుక అర్థం మోదీ బతుకున్నంత వరకు ప్రధానిగానే ఉంటారని ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో అధికార మార్పు అనివార్యమే అయినా మోదీ మరోసారి పదవిలోకొస్తే నిరంకుశ పాలన తప్పదని కాంగ్రెస్ మొత్తుకుంటున్నా మోదీ మాత్రం తగ్గేదేలే అంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు. కాంగ్రెస్ పై మోదీ విరుచుకుపడటం రాజకీయంగా సబబే అయినా దానికి ముస్లింల రిజర్వేషన్ల పాయింట్ తీసుకురావటమే ఇప్పుడు రచ్చకు కారణమవుతోంది. 2004-2009లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు ప్రయోగశాలగా మార్చిందని, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీల పట్ల ద్వేషం పెంచుకుందని మోదీ ఆరోపించారు. నాడు కాంగ్రెస్ రికార్డ్ స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలుచుకున్నప్పుడు ముస్లింలకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కల్పించిందని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలోని 26 కులాలు చాలా కాలంగా ఓబీసీ హోదా కావాలని కోరుతుండగా కాంగ్రెస్ దాన్ని ఆమోదించకుండా ముస్లింలను రాత్రికి రాత్రే ఓబీసీగా వర్గీకరించిందని అన్నారు. हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं, जो मराठा समाज के लोग हैं, उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है. लंबे अरसे से चर्चा चल रही है. ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं. అయితే ఒక్కసారి గతం తవ్వితే నాడు బీసీ రిజర్వేషన్ల అంశంలో బీసీలకు రిజర్వేషన్లు వద్దంటూ ఊచకోతకు తెగబడిన అదే పార్టీ ఇప్పుడు బీసీలకు రక్షణగా ఉంటామని చెప్పటం విడ్డూరమంటూ బీసీలు ముక్కు మీద వేలేసుకుంటుంటే, మరోవైపు ఉరుము ఉరిమి మంగళం పైన పడ్డట్లు మోదీ మాపైన ఎందుకు పడ్డారా అని ముస్లింలు ఆలోచనలో పడ్డారు. ఇటీవల రాజస్థాన్లో కూడా మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను విమర్శిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యల్లో దేశ ప్రజల ఆస్తిని లాక్కుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచుతారని, చొరబాటుదారులకు పంచుతారని నర్మగర్భంగా ముస్లింలను ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించారు. అయితే మోదీ ఈ వేదికపై మాట్లాడుతూ దేశంలో హిందువులు బతకటం కష్టంగా మారుతుందని అన్నారు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము చొరబాటుదారులకు వెళ్లాలా అని మోదీ విమర్శలు చేశారు. దేశ ప్రజల సంపదను దోచుకుని చొరబాటుదారులకు కాంగ్రెస్ పంచిపెట్టాలని చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे. घुसपैठियों को बांटेंगे. क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे. और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి మోదీ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. సంయమనం పాటించాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే విధంగా మోదీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమన్నారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు అభిషేక్ మను సింఘ్వి. We respect the office he holds. He is as much our Prime Minister as he is yours and of the BJP. The higher the post he holds, the more the obligation on him to exercise restraint. Unfortunately, the statement we have quoted is seriously
ridiculously objectionable. We can never expect this from as eloquent a Prime Minister as our Prime Minister. We would pray to him with folded hands to withdraw these comments, to clarify, and we have asked for the Election Commission to state that this is the position. In law, we will do in his respect whatever we do with others. What he has said, I am not going to quote. It is in your channels. It was said yesterday, day before in Rajasthan. It is published. But its 4 or 5 elements are deeply, deeply objectionable. He has named a community. He has talked of religion blatantly. He has talked of communal and community blatantly. He has linked it with deprivation of resources of the majority and garnering and monopolization of resources by that minority. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతారన్న మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని మోదీ చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్రంగా స్పందించారు. ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనే భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గిందని, కానీ ముస్లింలు మెజార్టీ వర్గం అవుతారని నరేంద్ర మోదీ హిందువుల్లో భయాన్ని పెంచుతున్నారని అన్నారు. ఎంతకాలం ముస్లింల పట్ల భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు, కానీ మేము భారతీయులం అని ఓవైసీ వెల్లడించారు. కాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ కానీ ప్రధాని మోదీ కానీ స్పందించలేదు. For more videos like this, subscribe Big TV channel.